దీని రేట్ ఎంత చెప్తారు మీరు ఇప్పుడైతే? 80,000 కమ్మినాము, 70 కమ్మినాము. ఇది 90,000 దాకా అడుగున్నారు. 10 ఇచ్చేద్దాం. అంటే సుమారు రేటు 90,000 చెప్తున్నారు. 80-90 కింద అయితే ఒకవేళ ఎవరైనా పట్టుకుని వేసి మాకు ఇది అని చెప్పేసి తిరగదోలితే తోలించుకుంటావా? లేకపోతే తోలించుకుంటా. నా ఎద్దులు ఏదో మీ ఇంచుకున్నా జనాల బాకపోయినా ఏదన్నా మడక బాకపోయి తోలుకుంటా. అంటే నువ్వు చెప్పిన గ్యారెంటీలు అంటే ఇది పరుగు కానీ లేదంటే దాంట్లో తక్కువైనా పరుగులో మనం కొన్ని నిండా చీటు పోతాయి, కొన్ని తక్కువ పోతాయా. అంటే అది మేపే వల్ల ఉన్నది, మేపే వాళ్ళ బట్టి అది వాళ్ళు పడుకోవాలా. కానీ బాకపోయినా ఏదైనా ఇబ్బందులు జరిగినా అంటే సుళ్ళు ఇట్లా దాంట్లోకి ఏ సుడునే తోలుకుంటా. అది సుళ్ళలో గ్యారెంటీ తోలుకునేస్తున్నాయి. అంటే ఒక నెల రోజుల వరకైనా టైం, లేకపోతే ఎన్ని రోజులు అయినా? నెల 2 నెలలు కొట్టాయి. 2 నెలలు 2 నెలల లోపల ఇబ్బంది ఉన్నా కానీ నువ్వే పట్టుకునేస్తావు. మళ్ళీ ఎంత ఇచ్చిన డబ్బు అంత ఇచ్చేస్తావు. ఈ ఎద్దు ధర వచ్చేసి 90,000 చెప్తా ఉన్నారు. ఇది నిన్నే గోకులాపురంలో కూడా జల్లికట్టులో నెంబర్ 1 గా వచ్చింది. ఆ వీడియో కూడా పెడతా ఉన్నాం చూడండి. ఎవరన్నా ఇంకా పండగలలో కూడా ఇది పోతుంది. నూతుగుంటపల్లిలో పోయింది మొన్న 9వ తేదీ. ఈరోజు నిన్న గోకులాపురంలో పోయింది. ఇది వచ్చేసి 90,000 చెప్తున్నాడు రైతు అయితే. ఇంకా 10 రూపాయలు అటు ఇటు కూడా మాట్లాడిస్తా అని చెప్పినాడు. కానీ ఇదైతే ఎలాంటి లోపం ఉన్నా కానీ రైతు అయితే మళ్ళీ కూడా తిరగదోలుకుంటా అని చెప్తున్నాడు. కావాలంటే ఎవరికైనా పండగలకి పట్టుకోవాలన్నా, లేకపోతే ఎవరికైనా మడక దున్నుకునే వాళ్ళకైనా అన్నిటికీ నెంబర్ 1గా పోతుంది. ఏది పోకపోయినా ఆయన మళ్ళీ రైతే చెప్తున్నారు మళ్ళీ రిటర్న్ తోలుకుంటాడని చెప్పేసి. సో మీకైతే ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాము. ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినారంటే ఈ పెద్ద ఆయన చిన్నసామరెడ్డితో మాట్లాడచ్చు. ఇది వచ్చేసి గోకులాపురం అనుపల్లి పంచాయతీ తిరుపతి జిల్లాలో ఎద్దు అయితే ఉండేది. మీకు ఫోన్ నెంబర్ పెడుతున్నా, ఏ డౌట్ ఉన్నా కానీ ఆ ఫోన్ నెంబర్కి రైతుతో కాంటాక్ట్ అవ్వండి. ఈయన దగ్గర ఇదే కాకుండా చాలా ఆవులు అయితే ఉన్నాయి. ఈయన ఈ కాలం కాదు, ఈయన వీడియో అయితే ఇంతకుముందు కూడా ఈయన దగ్గర ఇంట్రడ్యూస్ తీసుకున్నాము, దాన్ని కూడా మెన్షన్ చేస్తున్నా. దాన్ని చూడండి. ఆ రైతు యొక్క నమ్మకంతోనే ఈయన దగ్గరికి వచ్చేసి కావాలంటే పట్టుకోండి.